నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం లభిస్తోంది. ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు తరలివచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. కోవూరును రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అవినీతి, అక్రమాలు, విద్వేషాలు లేని ప్రశాంతమైన పాలన అందిస్తామని ప్రశాంతిరెడ్డి హామీ ఇస్తున్నారు. నిరుద్యోగులకు భృతి, లక్షల ఉద్యోగాలు, ప్రతి బిడ్డ చదువుకు ఏటా 15,000, రైతులకు ప్రతి ఏటా 20,000, మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి చంద్రబాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రశాంతిరెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీకు తెలుసు, ఈ 5 సంవత్సరాల నుంచి మీ ఊర్లో ఎటువంటి అభివృద్ధి ఉంది అనేది తెలుసు. మీకు రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాలనీస్ లో ప్రజలందరూ. కాబట్టి మనం తెలుగుదేశం గత 5 సంవత్సరాలు క్రితం మాత్రమే మన అభివృద్ధి జరిగింది మన కాలనీలలో. తిరిగి మనం అధికారంలోకి వస్తే అవన్నీ మనం తిరిగి చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చేరుతాయి. అలాగే నిరుద్యోగ యువకులకి నెలకి 1,500, 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి వస్తుంది. అదేవిధంగా రైతులకి పెట్టుబడుల కింద 20,000 ఇస్తున్నారు. అవ్వాతాతలకి పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్ 6,000 ఉంది. కాబట్టి ఇలాంటి అన్ని మనము సమపాలన, సంక్షేమము, అభివృద్ధి 2 చేసుకోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంగా సైకిల్ గుర్తు మీద 2 ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను.